చాలామంది కామెంట్స్లో కంప్యూటర్ స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలో అడిగారు. సో నేను ప్రీవియస్గా ఎన్నో వీడియోస్ అయితే చేశాను. ఇంకా కూడా కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ స్లోగా పనిచేస్తూ ఉంటే ఇవాల్టి వీడియోలో నేను చెప్పే ఈ స్టెప్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. చూడండి, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ యొక్క సిస్టమ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలంటే డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవ్వాలి. అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియోస్ లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. బట్ నేను ఇవాల్టి వీడియోలో నేను పర్టికులర్గా ఒక హార్డ్వేర్ కాంపోనెంట్ గురించి చెప్పబోతున్నాను. అంటే అది కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్లో ఆ కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటారు. సో ప్రతి ఒక్క కంప్యూటర్లో ఫిజికల్ మెమొరీలో మనకి ర్యామ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో మనకి ఎంత స్పేస్ ఎక్కువ ఉంటే మన కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అంత పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఎక్కువ ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో కూడా స్లోగా పనిచేయటం ఇక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మామూలుగా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన దాంట్లో నేను వాటిలో యాప్స్ని రిమూవ్ చేయటం, దాని తర్వాత అన్వాంటెడ్ ఫైల్స్ని డిలీట్ చేయటం అండ్ టెంపరీ ఫైల్స్ని రిమూవ్ చేయటం అవన్నీ చూపించాను. బట్ ర్యామ్ని క్లీన్ చేయటం, ర్యామ్ని స్పేస్ పెంచడం అనేది చెప్పలేదు. సో ర్యామ్ అనేది ఒక ఫిజికల్ మెమొరీ. మనకి ఇప్పుడు 1 GB 2 GB 4 GB తర్వాత 8 GB 16 GB అని చెప్పేసి ప్రతి ఒక్క ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ సిస్టంలో మనకి ర్యామ్ అనేది ఉంటుంది కదా. దాంట్లో మనం ఎన్ని అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేస్తామో, ఇంటర్నెట్ అయితే యాక్సెస్ చేస్తూ ఉంటామో, ఒక కంప్యూటర్ ల్యాప్టాప్ సిస్టంలో ఫిజికల్ మెమొరీని మనం ఫ్రీ స్పేస్ మెయింటైన్ చేస్తే కనుక దాంట్లో ఏవైతే యూజ్ లేని అప్లికేషన్స్ అయితే ఆక్యుపై చేస్తుందో ఆ మెమొరీ కనుక మనం ఖాళీ చేసినట్లయితే మీ యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ ఇంకా కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనము ప్రతి ఒక్క కంప్యూటర్ ఆ ల్యాప్టాప్లో ర్యామ్ అనేది మనకి ప్రముఖ పాత్ర వహిస్తుంది అండ్ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ విషయంలో. మరి దానికోసం ఏం చేయాలో, ఆ స్టెప్స్ ఏంటో ఒకసారి మొత్తం కంప్లీట్గా స్క్రీన్ పైన చూద్దాం. ఓకే, పదండి. సో మన ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ డెస్క్టాప్లో స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, రన్లోకి వెళ్ళండి. సో రన్ కోసం డైరెక్ట్గా విండోస్ బటన్ పట్టుకుని ఆర్ ప్రెస్ చేసినా కూడా రన్ ఓపెన్ అవుతుంది. ఇందులో డాస్ ఓపెన్ చేయండి, CMD అని ఇచ్చి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తాం. RESMON కమాండ్ అండ్ టైప్ చేసి ఎంటర్ బటన్ నొక్కండి. మీకు ఈ విధంగా మీకు ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే రీసోర్స్ మానిటర్ చూడండి, ఈ విధంగా మనకి విండో ఓపెన్ అవుతుంది. సో ఇట్లా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇంకోలా కూడా డైరెక్ట్గా ఓపెన్ చేయొచ్చు. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి టాస్క్ మేనేజర్ అని టైప్ చేయండి. పైన మీరు చూడొచ్చు డెస్క్టాప్ యాప్ టాస్క్ మేనేజర్, ఎస్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు టాస్క్ మేనేజర్ విండో ఓపెన్ అవుతుంది, స్మాల్ విండో. దాంట్లో మనకి పర్ఫార్మెన్స్ ట్యాబ్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో కింద అక్కడ మీరు చూడండి ఓపెన్ రీసోర్స్ మానిటర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయొచ్చు మీరు. అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఇక్కడ చూసుకుంటే కనుక CPU పర్ఫార్మెన్స్ ఏంటి, మెమొరీ అంటే ర్యామ్ పర్ఫార్మెన్స్ ఏంటి, వైఫై పర్ఫార్మెన్స్ ఏంటి, ఇక్కడ మొత్తం డేటా ఇక్కడ మనం చూడొచ్చు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఓపెన్ రీసోర్స్ మానిటర్ బటన్ పైన క్లిక్ చేయాలి. మెమొరీ సైజ్ యూజెస్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు, అలాగే నెట్వర్క్ యూజెస్ ఇంకా కూడా ఇక్కడ క్లిక్ చేసి మనం చూడొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఎందులోకి వెళ్ళాల్సి ఉంటుందంటే మెమొరీ సెక్షన్ పైన ఇక్కడ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అండ్ ప్రజెంట్ మీ కంప్యూటర్లో ర్యామ్ ఏ విధంగా యూజ్ చేయబడుతుంది, ఫిజికల్ మెమొరీ అంటే ర్యామ్ అనమాట, ఏ విధంగా ఉపయోగించబడుతుంది అనేది మనం మొత్తం స్టాటిస్టిక్స్ ఇక్కడ గ్రాఫ్ రూపంలో మనం చూడొచ్చు. సో ఫస్ట్ చూసుకుంటే హార్డ్వేర్ రిజర్వ్డ్ అంటే మనకి కంప్యూటర్ హార్డ్వేర్ రీసోర్స్ అనేది ఎంత స్పేస్ తీసుకుంది అంటే 113 MB తీసుకుంది. సో పెద్ద ఎక్కువ ఏం కాదు. అండ్ ఇన్ యూజ్ అంటే ప్రజెంట్ యూజింగ్లో ఉన్న మెమొరీ ఎంత అంటే 2326 ఆర్ 20 అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, MB తీసుకుంది అనమాట. ఇది కూడా ప్రాబ్లం లేదు, ఇది యూజింగ్లో ఉంది. నెక్స్ట్ మోడిఫైడ్ మెమొరీ చూసుకున్నట్లయితే 35 MB తీసుకుంది. దాని తర్వాత స్టాండ్ బైలో 1620 MB తీసుకుంది. అంటే ఫ్రీ స్పేస్ ఎంత ఉన్నట్టు 1 MB 2 MB ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉన్నట్టు. అంటే దాని అర్థం ఏంటి, కింద చూస్తే ఇన్స్టాల్డ్ 4 GB ర్యామ్, ఓకే, అబౌవ్ 4 GB ర్యామ్ అనమాట. ఇక్కడ టోటల్ 3983 టోటల్ ఉంది. క్యాష్లో మనకి మెమొరీలో క్యాష్ టు మెమొరీలో 1600 MB మోర్ దాన్ ఉంది, అవైలబుల్ 1500 అబోవ్ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ప్రజెంట్ నేను ల్యాప్టాప్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఓపెన్ చేయలేదు, వర్క్ చేయలేదు, జస్ట్ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ మనకి తక్కువ స్పేస్ ఉంది. ఒకవేళ మీరు కంటిన్యూ ల్యాప్టాప్స్ యూజ్ చేశారో ఆ డెస్క్టాప్లో వర్కింగ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇక్కడ స్టాండ్ బై అండ్ మోడిఫైడ్ మెమొరీ ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే దీన్ని క్లియర్ చేయటం అలాగా
ఓకే, ఇప్పుడు మనకి ఎంత స్పేస్ తీసుకుంది అనేది ఇక్కడ నేను మీకు చూపించాను. బట్ ఇప్పుడు ఈ మోడిఫైడ్ మెమొరీ అండ్ స్టాండ్ బై మెమొరీలో ఉన్న అనవసరంగా పడి ఉన్న ఈ మెమొరీ సైజ్ని ఎలా మనం ఫ్రీ స్పేస్ చేయాలి. ఓకే, సో దానికోసం మీరు ఒక చిన్న టూల్ని ఓకే మీ అంటే ఇంటర్నెట్ నుంచి మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ గూగుల్ ఓపెన్ చేసి డౌన్లోడ్ ర్యామ్ యాప్ అని సెర్చ్ చేయండి. మీకు ఇక్కడ ఫస్ట్ లింక్లో మీరు చూడొచ్చు. ఈ ఫస్ట్ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ ఇది. అండ్ ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో కనిపించే ర్యామ్ మ్యాప్ v1.60 వర్షన్ మీకు ఇక్కడ డౌన్లోడ్ మ్యాప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీకు సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. కింద డౌన్లోడ్ అవుతున్నట్టు మీరు ఇక్కడ చూడొచ్చు. సైజ్ వచ్చేసి 488 కిలోబైట్స్ మాత్రం ఉంటుంది. చాలా తక్కువ ఫైల్ అనమాట. ఈ చిన్న ఫైల్ని మనము ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో మనం మై కంప్యూటర్ ఆర్ దిస్ పీసీ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ర్యామ్ మ్యాప్ ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంది. ఓకే, సో దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. ఇది జిప్ ఫైల్లో ఉంది. సో దీన్ని మనము ఎక్స్ట్రాక్ట్ టు ర్యామ్ అని చెప్పేసి చేస్తే మీకు జిప్ ఫైల్ నుంచి నార్మల్ ఫోల్డర్లోకి ఇది కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే డబుల్ క్లిక్ ఇచ్చి చూడండి, ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. నేను మొదటిది డబుల్ క్లిక్ ఇస్తున్నాను. అండ్ 64 బిట్ ఆర్ 32 బిట్స్ అన్ని 2 ఉంటాయి కదా ఆపరేటింగ్ సిస్టమ్. బట్ నేను ఫస్ట్ది ఓపెన్ చేసి చూస్తున్నాను. డబుల్ క్లిక్ ఇచ్చి ఎస్ బటన్ పైన క్లిక్ చేసి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాని తర్వాత అగ్రీ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఆ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టండి. తర్వాత మీరు ఇంతకుముందు ఓపెన్ చేసిన ఓపెన్ రీసోర్స్ మానిటర్ ఉంది కదా, దీన్ని ఇలా ఒకవైపు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ర్యామ్ మ్యాప్ నుంచి కాస్త స్క్రీన్ బిగ్ చేస్తాం చూడండి. ఈ ర్యామ్ మ్యాప్లో మనం స్క్రీన్ ఏదైతే మనకి ఫిజికల్ మెమొరీలో స్టాండ్ బైలో ఉన్న ర్యామ్ మెమొరీ ఏదైతే ఉందో దాన్ని మనం క్లియర్ చేయాలంటే ఈ ర్యామ్ మ్యాప్ అప్లికేషన్ నుంచి మనం క్లియర్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మన మొబైల్లో జంక్ ఫైల్స్, క్యాచ్ ఫైల్స్ ఎలాగైతే రిమూవ్ చేయడానికి ఒక అప్లికేషన్ ఉంటుందో, అలాగే కంప్యూటర్లో మనం జంక్ ఫైల్స్ని, క్యాషీ మెమొరీని క్లియర్ చేయడానికి మనం ఈ థర్డ్ పార్టీ టూల్ అనేది మనం ఈ ర్యామ్ మ్యాప్ అనేది ఇన్స్టాల్ చేసాం అన్నమాట. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంటీ అని చూసారా, ఎంటీ బటన్ పైన క్లిక్ చేయండి. ఇందులో మనం దేన్ని ఎంటీ చేయాలనుకుంటున్నాము, ఇక్కడ మోడిఫైడ్ అండ్ స్టాండ్ బై ఈ రెండింటిని మనం ఎంటీ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి, మోడిఫైడ్ పేజ్ లిస్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంతకు ముందు మోడిఫైడ్ ఉన్న మెమొరీ ప్రజెంట్ ఉన్న మెమొరీకి చాలా తేడా వచ్చింది. ఇంతకుముందు ఎంత ఉంది, 40-50 MBలో ఉంది, ఇప్పుడు 23కి వచ్చేసింది అనమాట. ఓకే, అలాగే మీరు ఎక్కువ యూజ్ చేసినట్లయితే మీకు చాలా తేడా కనబడుతుంది. ఇప్పుడు స్టాండ్ బైలో చూడండి, ఇక్కడ స్టాండ్ బై క్లియర్ చేసే ముందు ఇక్కడ ఎంత ఉంది, 1200-1300 MB ఉంది కదా. ఇప్పుడు మనం ఇందులో ఎంటీ బటన్ పైన క్లిక్ చేసి అందులో ఎంటీ స్టాండ్ బై లిస్ట్ బటన్ పైన నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్గా 1 MB 6 MBకి వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనం కంప్యూటర్ మెమొరీలో, ఫిజికల్ మెమొరీలో ఉన్న టెంపరీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే స్టాండ్ బై అండ్ మోడిఫైడ్లో ఉన్న అందులో ఉండేది ఏంటి అంటే మనం ఇంతకు ముందు ఏదైనా ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తే మనకి దానికి సంబంధించిన క్యాష్ ఫైల్స్ అనేవి, టెంపరీ ఫైల్స్ అనేవి ఈ స్టాండ్ బైలో ఉంటాయి. అంటే అర్థం ఏంటి, కంప్యూటర్ లో ర్యామ్ ఏమనుకుంటుందంటే నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ యూజర్ ఓపెన్ చేస్తారేమో అని చెప్పేసి ఆ స్టాండ్ బై మెమొరీలో ముందు ఓపెన్ చేసినవన్నీ ఉంచేసుకుంటుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి. బట్ మనం అది ఓపెన్ చేయము అనుకుంటే అండ్ అక్కడ క్యాష్ మెమొరీ స్టాండ్ బైలో ఉన్నది వేస్ట్ అవుతుంది అనమాట. ర్యామ్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి. సో ఇప్పటి నుంచి మనం ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా కూడా ర్యామ్ తరపు నుంచి ఏ ఇష్యూస్ ఏవైనా ఉన్నా లేకపోతే ర్యామ్ అనేది ఫాస్ట్గా పనిచేయడం మొదలవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా కూడా స్మూత్ పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి డౌట్స్ అండ్ సజెషన్స్ కోసం వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మరొక ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ, నమస్తే.